వర్క్ చేసేవారు స్టార్టింగ్‌లో హైదరాబాద్ వచ్చినప్పుడు? మార్కెటింగ్ వర్క్స్ కానివ్వండి, బిజినెస్ అనలిస్ట్‌గా కానీ, బిజినెస్ డెవలపర్ లాగా గానివ్వండి. అంటే ఏదైనా న్యూ స్టార్టప్ ఉందనుకోండి, వర్క్ చాలా ఎక్కువుంటది. ఇన్వెస్ట్ చేస్తారు, బ్రెయిన్ అంత ఎక్కువుండదు. ఏదో చేయాలి అనుకోని ఎక్సైట్‌మెంట్‌లో వచ్చేస్తారు. ఫారెన్ నుంచి ఇండియాకొచ్చి మళ్ళీ ఇక్కడ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళకి డబ్బులుంటాయి చేతిలో. సో, వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ అంతా వర్క్ చేసేదాన్ని. హ్మ్. సో, నాకు అది అంతో ఇంతో బెటర్‌గానే వచ్చేది. ఆ 13,000లో నేను రూమ్ రెంట్ పే చేసుకుంటూ, హౌస్ మేనేజ్ చేసుకుంటూ అండ్ హాస్టల్‌లో ఉంటే నైట్ అంతా కాల్స్ మాట్లాడతారు. నాకట్లా డిస్టర్బ్ అయ్యేది. నాకు స్లీప్ పర్టిక్యులర్ 3 హవర్స్ అయితే 3 హవర్స్ నాకు క్వాలిటీ స్లీప్ కావాలి. 3 హవర్సే నిద్రపోయేదాన్ని బిగినింగ్‌లో. లైక్ ఎవ్రీడే 20 హవర్స్ వర్క్ చేశాను. చదువుకోవాలి అండ్ మార్నింగ్, ఈవినింగ్ ట్రైనింగ్స్, ఆ తర్వాత పార్ట్ టైమ్ జాబ్ అలా అంతా వర్క్ పర్టిక్యులర్‌గా చేసుకున్నాను. అండ్ స్టూడెంట్స్‌కి వాళ్ళవి అసైన్‌మెంట్స్ రాసివ్వడం, దానికి కూడా నేను చార్ట్ చేసి రాసిచ్చేదాన్ని. హ్మ్. సో, ప్రతి దగ్గర నేను ట్రై చేశాను. అంటే కాకపోతే మనీ సేవింగ్‌కి ఉండకపోయేది. నా మెయింటెనెన్స్‌కి గాని, నా ఫీజెస్‌కి అయిపోయేది. సో, వాక్ అంటే అరౌండ్ ఒక 8 కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ ఎళ్తాను ట్రైనింగ్ కోసం. అండ్ కొన్ని డేస్ తర్వాత నాన్నది ఫినాన్షియల్ సిట్యుయేషన్ కొన్ని డిఫికల్ట్ సిట్యుయేషన్స్ వచ్చినాయి. ఆయన షూరిటీ ఇవ్వడం అండ్ వాళ్ళు నాన్నకి లాస్ చేయడం, లైక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అయ్యారు. హ్మ్. సో, తర్వాత తమ్ముడి రెస్పాన్సిబిలిటీ నాకొచ్చింది.